హాయ్ అండి. ఏం ఏంటోనండి బాబు, మార్చిలోనే ఇంతలా మండిపోతున్నాయి. పైగా 10th క్లాస్ వాళ్ళ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇక పిల్లలతో పాటు డ్రాపింగ్ అని పికప్ అని పేరెంట్స్ కూడా ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే. అలాంటప్పుడు ఎక్కువ నీరసం రాకుండా, బాడీ డీహైడ్రేషన్కి గురి కాకుండా ఉండేలా టేస్ట్గానే కాకుండా హెల్తీగా కూడా ఉండే షర్బత్తులు తీసుకోవడం కంపల్సరీ. అలాంటి షర్బత్తే నేను చూపిస్తున్న గ్రీన్ టీ షర్బత్. ఇది ఎండ నుంచి బాడీ డీహైడ్రేషన్కి గురి కాకుండా కాపాడమే కాకుండా పొట్టలో ఉండే బెల్లీ ఫ్యాట్ని కూడా ఈజీగా కరిగిచ్చేస్తుంది. స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంటుంది. ముందుగా 1 లీటర్ నీళ్ళల్లోకి 4 టీ బ్యాగ్లు కానీ 1 టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పొడిని కానీ యాడ్ చేసేసుకొని బాగా తెరిలినాక పిడికడన్ని పుదీనా ఆకులు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత స్ట్రైన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ గ్లాసుల్లోకి కాస్త లెమన్ జ్యూస్తో పాటు నానబెట్టిన సబ్జా గింజల్ని, కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసేసి ఉంటే పటిక బెల్లం లేదా పంచదారతో పాటు కాచి చల్లార్చుకున్న గ్రీన్ టీ వాటర్ని కూడా పోసేసుకొని చిల్డ్గా సర్వ్ చేసుకోవడమే. నీరసం అన్న మాటే ఉండదు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోండి.